ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అది వచ్చేసి అగారో ప్రొఫెషనల్ బ్లెండర్ విత్ 2000 వాట్స్ కెపాసిటీ మోటార్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ కిచెన్. ఎంత ఈజీ చేసేస్తుంది అంటే అంత ఈజీ చేసేస్తుంది. చూడ్డానికి చాలా సింపుల్గా, చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ బటన్, దాని పక్కన ఒక నాబ్ ఉంటుంది, అది స్పీడ్ చేసుకోవడానికి. తర్వాత పల్స్ మోడ్, అంతే. అంతకుమించి ఏ బటన్స్ కాంప్లికేషన్స్ ఏవి ఉండవు అనమాట. ఇట్స్ వెరీ మినిమలిస్టిక్ అండ్ మీద క్లీన్ చేసుకోవడానికి అది కూడా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఈజీగా దాన్ని తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ దాని మీద మార్క్ కూడా ఉంటుంది, జస్ట్ ఇలా ఫిట్ చేసేస్తారు అంతే. ఇది మాత్రం మీరు ఏదైనా మిక్సీ పర్చేజ్ చేయాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఒక బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్తో తయారు చేయబడిన ఒక జార్ దొరుకుతుందండి. ఇది 2 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ లుక్కి, చాలా టాల్గా ఉంటుంది అనమాట. ఇందులో మొత్తం 8 బ్లేడ్స్ ఉంటాయి. మీరు చూస్తే మీదకి 2, సైడ్కి 2, కొంచెం కిందకి 2, కంప్లీట్లీ కిందకి 2 బ్లేడ్స్ ఉంటాయి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి. వెరీ వెరీ పవర్ఫుల్. ఇది పెట్టడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా పెట్టేయాలి, తిప్పడం అలాంటిది ఏం లేదు. జస్ట్ ఇలా పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఒకసారి ఆన్ అయిపోయిన తర్వాత చాలా చాలా స్పీడ్గా మీ వర్క్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కప్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది, చూసారా? ఇదేంటి అంటే ఇది మనకి వేడిది ఏదైనా లేదన్నా గోరువెచ్చనం ఏవైనా సూప్స్ లాంటివి చేసుకుంటున్నప్పుడు అది ఆ గాలి వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత ప్లాస్టిక్ది ఏదైతే ఉంటుందో సిలికాన్ థ్రెడ్ ఉండడం వల్ల మనకి ఎయిర్ టైట్గా కూడా పనిచేస్తుంది. తర్వాత ఒక రాడ్ లాంటిది ఇస్తారు, ఒక స్క్రేపర్ లాంటిది. ఇదేంటి అంటే మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లగ్ పిన్తో వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ట్రై చేద్దాం రకరకాల రెసిపీస్ అండి ఈరోజు. ఇది మొత్తం 2000 వాట్స్ పవర్ఫుల్ మోటార్ కాబట్టి ఇది ప్రొఫెషనల్స్ యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. లైక్ ఇందులో మనం స్మూదీస్ చేసుకోవచ్చు, జ్యూసెస్ చేసుకోవచ్చు, తర్వాత వెజిటేబుల్ జ్యూసెస్ చేసుకోవచ్చు, లైక్ మార్నింగ్ తాగే ఏబీసీ జ్యూస్, ఇలాంటివి ఏవైనా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఐస్ని కూడా క్రష్ చేయొచ్చు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ నేను యాడ్ చేశాను కొంచెం పాలు, కొంచెం కాఫీ పొడికి, తర్వాత వచ్చేసి కొంచెం షుగర్ అన్న యాడ్ చేశాను. దాంట్లో మీరు చూస్తే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. దీంట్లో చేసింది ఏదైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ నాబ్ ఇలా మీరు టర్న్ చేసినప్పుడు అది స్పీడ్గా అవుతుంది. ఈ పర్ల్స్ మోడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా అంటే చాలు ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇందులో చేసేది ఏదైనా కూడా సూపర్ ఫ్రాతీగా అవుతుంది, చాలా క్రీమీగా ఫ్రాతీగా అవుతుంది. జస్ట్ కొంచెం పాలు, కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి చేశాను. ఆ కూల్ కాఫీ చూసారు ఎంత బాగా వస్తుందో. ఇది నేను పిల్లల కోసం స్పెషల్గా చేశాను, అందుకే వాళ్ళకి ఓన్లీ ఫ్లేవర్ కోసం కాఫీ పౌడర్ వేస్తాను, అంతకన్నా ఎక్కువ వేయను అనమాట. తర్వాత నేను మీకు ఐస్ని కూడా క్రష్ చేసి చూపిస్తాను, అది ఎంత పవర్ఫుల్ అన్నది మీకు తెలియడానికి. అంతే, జస్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ అన్నవి ఇందులో యాడ్ చేసా, మూత పెట్టేసా, తర్వాత మిక్సీలో పెట్టేస్తున్నాను. వీటితో ఏంటి అంటే మీరు చుస్కీ లాంటివి కూడా మనం చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా మనము మీద ఒక స్క్రేపర్తోని మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. ఏదైనా ఐస్ క్యూబ్ సైడ్కి ఉంది అనుకుంటే బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్క్రేపర్ ఏదైతే ఉందో అది మన బ్లేడ్స్కి తగలదనమాట. అందుకోసం ఎటువంటి భయం లేకుండా చేసుకోవచ్చు. చూసారు కదా ఐస్ ఎంత బాగా అయిపోయిందో, ఫుల్లీ క్రష్డ్ ఐస్. వీటితో మనం చుస్కీ చేసుకోవచ్చు అండ్ మంచిగా ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్లోనే వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చేస్తున్నాను గ్రేప్స్. ఫుల్ 4 to 5 మెంబర్స్ ఫ్యామిలీ ఉండే మెంబర్స్ అందరికీ జ్యూస్ ఒక్కసారి చేసేయచ్చు. ఈ మిక్సీని నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. దీని టాల్ అండ్ 2 లీటర్స్ కెపాసిటీ ఉన్న జార్ కోసం అనమాట. ఎందుకంటే నా దగ్గర చిన్న మిక్సీ ఆల్రెడీ ఉంది, అది టోటల్ ఫ్యామిలీ అందరికీ జ్యూస్ ఏదైనా చేయాలి అంటే అది నాకు 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. బట్ ఇందులో 1/2 kg నుంచి 3/4 kg గ్రేప్స్ వరకు కూడా మనం ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఏబీసీ జ్యూస్ అనమాట. దీంట్లో నేను ఏబీసీ జ్యూస్ అని కాదు, వెజిటేబుల్ జ్యూస్. నేను పోమోగ్రానైట్ వేసాను, క్యారెట్స్ వేసాను, ఆమ్లా వేసాను అండ్ కుకుంబర్ యాడ్ చేశాను. అండ్ చేసిన తర్వాత మీరు ఒక్క సెకండ్లో ఎంత బాగా అయిపోయింది తెలుసా. మినిట్స్లో అయ్యే పనులు అన్నవి సెకండ్స్లో అయిపోతాయి అనమాట. అండ్ దీంట్లో పల్ప్ కూడా చాలా చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే మోటార్ హెవీ పవర్ఫుల్ది కాబట్టి చాలా బాగా గ్రైండ్ చేస్తుంది. మీకు ఫుడ్ వేస్టేజ్ అన్నది కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇందులో మీరు ఇంకా స్మూదీస్ చేసుకోవచ్చు, ప్యూర్ ఐస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నెక్స్ట్ బ్లాగ్స్లో చూస్తారు నేను దీన్ని ఎన్ని విధాలుగా యూస్ చేస్తాను అన్నది కూడా. సో నేను మీకు అక్కడ అదే చూపిస్తున్నాను, ఎంత ఈజీగా కొన్ని సెకండ్స్లోనే మనం జ్యూసెస్ చేసుకోవచ్చు. అండ్ చూసారుగా
ఇందులోని బోల్డ్ అంతా యాపిల్ లాంటిది లేదా గ్రేప్స్ ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేస్తామంటే ఆ క్యారెట్ది కుకుంబర్ది ఫ్లేవర్స్ అన్నవి కొంచెం తగ్గిపోతాయి అనమాట. పిల్లలకి అప్పుడు నచ్చుతుంది. సో పోమోగ్రానైట్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ నేను ఇక్కడ మీకు నెక్స్ట్ నేను చూపిస్తున్నాను బీరకాయ పచ్చడి. నాట్ ఓన్లీ జ్యూసెస్ స్మూదీస్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు, కొబ్బరి చట్నీలు ఇలాంటివన్నీ కూడా మనం ఇందులోని కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇవేవైతే పచ్చళ్ళు ఏవైతే ఉంటాయో కొంచెం వేడిగా ఉంటాయి కదా, అప్పుడు మనం మీద కప్పు ఆ చిన్న కప్పు ఉంటుంది కదా అది తీసి కూడా చేసుకోవచ్చు. అది తీయకుండా ఉండాలంటే దానికి ఒక చిన్న గాలిల్లే ఇది కూడా ఉంటుంది, కాబట్టి చాలా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. బీరకాయ పచ్చడి చూసారు కదా, కొన్ని ఫ్యూ సెకండ్స్, నాట్ ఈవెన్ 5-6 సెకండ్స్లోనే అయిపోద్ది అనమాట. సో నేను ఆల్రెడీ మీకు పచ్చళ్ళు ఎలా చేయాలి, జ్యూస్లు ఎలా చేయాలి ఇలా అన్నీ షేర్ చేస్తాను. లాస్ట్లో క్లీన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మీరు ఏదైతే పచ్చళ్ళు ఏవైనా చేసేస్తారు కదా దాంట్లోని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ వేయండి, కొంచెం వాటర్ వేయండి, జస్ట్ ఒక 5 సెకండ్స్ కోసం దీన్ని టర్న్ ఆన్ చేయండి. అదే మూలల్లో మొత్తం క్లీన్ చేసేస్తుంది. చాలా హ్యాపీగా జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మన కొత్త జార్ లాగా అయిపోద్ది అనమాట. దాన్ని పక్కన పెట్టచ్చు. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వర్త్ ఎవ్రీ పెనీ, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది అనమాట. ఈ అగారో వాళ్ళ ప్రొఫెషనల్ బ్లెండర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.